తొలి శ్వాస జననం, తుది శ్వాస మరణం. ఈ రెండిటికీ మధ్య మంచి చెడులకి కేర్ ఆఫ్ అడ్రస్సే మనిషి జీవితం. మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏవైనా జరగచ్చు, కానీ పక్కనోడి జీవితానికి మాత్రం ఏ హాని జరగకూడదు. అన్నా ఏమైందన్నా? లోపల ఎవరున్నారా? అమ్ముందన్నా. ఏమైంది? ఒకటితో తగాదైందమ్మా. ఏంది అనే లోపే మా ఊరోడి మీద చెయ్యేస్తావా అని 10 మంది వచ్చారమ్మా. ఏ ఊరు? చిరుకురు పడమ్మా. చావు నెత్తి మీద నిలబడితే చెవులకి మంచి మాటలు వినపడవలేరా? అది వాళ్ళ కర్మ. అన్నున్నాడా అమ్మా? ఎందుకుంటాడ్రా? నువ్వు వచ్చేదాకా రావుకాలం చూసుకుంటూ కూర్చుంటాడా ఏంటి? తెలుసు కదా, గద్దల గుంట వాడి మీద చెయ్యి పడితే వార్త గాలిలో ఉండగానే వాడు దారిలో ఉంటాడు. ఎవరయ్యా నువ్వు? అయ్యా ఏమైందయ్యా? ఎవరు బాబు? మా ఊరోని కొడుతున్నావు, ఎవడ్రా నువ్వు? ఈ పేరు విన్నా కూడా ఎవరైనా హీరోయిజం చూపించాలనుకుంటే, మీ పిల్లలు చదువుకోవాలన్నా, మీ పొలాలకి ఎరువులు కావాలన్నా, మీరు హాస్పిటల్ కి రావాలన్నా ఒంగోలు రావాల్సిందే. ఇక్కడ ఎవడు తిరగబడ్డా అక్కడికి వచ్చేవాడు ఎవ్వడు తిరిగిరాడు. తన మా ఇంటి పేరట్లో ఉండే మీ ఊరి కెవెట్లో ఉంటది. అయ్యా చచ్చిపోయేటట్టున్నాడు, కొంచెం వదిలేసేయండి అయ్యా. అయ్యా తెలియక చేశాడు, వదిలేయండి అయ్యా. వదిలేయండి అయ్యా. తెలియక చేశాడు అంటున్నారు కాబట్టి చంపకుండా వదిలేస్తున్నా. లేదంటే ఏంటి ఇక్కడ ఆపావు? వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఏం కావాలి? వాటర్ బాటిల్ కావాలి. తీసుకో. ఓకే థ్యాంక్ యూ. ఇంకేం కావాలి? కాండమ్స్ కావాలి. థ్యాంక్ యూ. ఓకే. సరదాగా బయటికి వెళ్దామని చెప్పి ఏంట్రా ఇవన్నీ? ప్లీజ్ బా. ఒక్కసారికి అర్థం చేసుకో. వద్దు. ప్లీజ్ రా. ఇవన్నీ కరెక్ట్ కాదురా. ఒక్కసారి రా. ప్లీజ్ అందుకే రా. నేను నీతో రాననేది. ఏం కాదురా.
అరిస్తే నరికేస్తావాన్ని. ప్లీజ్ రా, వదలండి రా. ఓం గ్రహదేవాయ నమః. గ్రహం మూలం సర్వం జగత్తు. సర్వ గ్రహదేవతల అనుగ్రహం మీద సర్వకాల సర్వావస్థ సర్వసమయముల ఆ యొక్క భగవత్ స్వరూపులు కూడా తప్పలేదు. నన్నైతే పొద్దున్నే లేపుతావు, వాడినైతే గమ్ము నిద్రపోనిస్తావు. ఏంటమ్మా? బంగారం, ఇది నాన్నకి ఇచ్చేసిరా, నీకు టిఫిన్ చేసి పెడతాను. పో అమ్మా. తన కుమారుడైన శ్రీరామచంద్రమూర్తిని అరణ్యవాసములకు ఎందుకు పంపించారో ఒక్క తడవ దాని నాన్న కాఫీ. సర్వ పరమార్థము అర్థమవుతుంది. చిచ్చే, కన్న కొడుకుని అడవులకు పంపించడం ఏంటి? ఏంటండి నీతి వాక్యాలు వస్తుంటే? ఏంటి ఇవి నీతులా? కన్న కొడుకుని ఎవడన్నా అడవులకు పంపిస్తాడే? నేనైతే వాకిలు కూడా దాటినే ఉన్నా. అబ్బాబాబా, అవన్నీ మనకెందుకండి? దాంట్లో ఆయన చెప్పే నీతి వింటే సరిపోతుంది కదా. నీతులు చాలా ఛానల్స్ లో చూపిస్తారు, వేరే నీతులు చూడు. చూడండి, వెంకటేశ్వర స్వామినైనా పెట్టారు, ఇదైనా ఉంచండి. ఆ సర్లే, నేను ఆ బుక్స్ తెచ్చుకుంటాను మా. తొందరగా రా అమ్మాయి. ఏంటో వస్తున్నా. ఆ, ఆ. అమ్మా, అయ్యో, నా సన్ను స్లీప్ ని సన్ను డిస్టర్బ్ చేస్తున్నా. నెవర్. ఏంటండి చిచి, చిన్నపిల్లలు నిద్రపోతుంటే గౌకాకేంటి? చిన్న పిల్లాడా? అవును. బాడి పొద్ద కింద లేపండి వాడు. ఎంత లేటుగా నిద్ర లేస్తే ఆరోగ్యానికి అంత మంచిదే. మీ కొడుకు చెప్పాడా? ఒరేయ్ గుణ, కాలనీలో ఇంత గొడవ జరుగుతా ఉంటే ఇంకా పడుకొని ఉన్నావేంట్రా? రే నాన్న, ఆ గొడవ కోసం నిద్రపాటు చేసుకోకరా. మాట్లాడించాలరా, నోరు మూసుకోవాలి బా. నీ సంగతి చూస్తారా? తల తీసి మొలాస్తావా? ఏంట్రా నువ్వు పెద్ద పొడుగ్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత ముందు కొట్టడం నరకాలి నిన్ను. తీసుకో, పట్టుకో పట్టుకో చెప్తా. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటది, కొట్టుకోండి. ఏంట్రా గుణ, అన్నదమ్ములు మేము కొట్టుకోబోతుంటే నీకు అంత తమాషాగా ఉందా? నాకే కాదు బాబాయ్, ఇద్దరు కొట్టుకుంటుంటే చూసే ప్రతి ఓడికి నవ్వులాటగానే ఉంటది. సర్లే, ఇంతకి దేని గురించి బాబాయ్ గొడవ? రే గుణ, నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడ్డానో, ఈయన చదివించడానికి ఎంత కష్టపడ్డానో, పెళ్లి చేయడానికి ఎంత కష్టపడ్డానో. తీరా ఈ ఇంట్లో 2 అడుగులు రా, 2 అడుగులు ఎక్కువ అడిగాను. దానికే ఈడు వచ్చేసి నన్ను కొట్టేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తాను అంటున్నాడు. నేను కష్టపడ్డా. ఏం కష్టపడ్డా? ఓకే ఓకే, అర్థమైంది. మొత్తానికి ఆస్తి గురించి గొడవ పడుతున్నారు. ఉంటది ఒక 70-80 లక్షలు ఉంటది, పర్లేదు, కొట్టుకోవచ్చు. కానీ కొట్లాడ తర్వాత శానతతంగా ఉంటది బాబాయ్. పోలీసులు, కోర్టులు, లాయర్లు, జడ్జిలు, వాయిదాలు, వాళ్ళకిచ్చే లంచాలు, ఇలా 2-3 సంవత్సరాలు తిరిగి 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 వెనక్కి తిరిగి చూసేసరికి ఈ 70-80 లక్షలు పోని ఇంకో 7-8 లక్షలు అప్పు అవుద్ది. ఏం మిగిలింది? ఇప్పుడే కాదు, గొడవ పడితే మిగిలేదేం ఉండదు, గొడవ తప్ప. ఇలా గొడవ పడడం వల్ల పొయ్యేది మీ ఆస్తి ఒకటే కాదు, మీ అన్నదమ్ముల మధ్య రిలేషన్ కూడా. మనిషికి డబ్బిచ్చే ధైర్యం ఎంతో నాకు తెలియదు గాని మనిషికి మనిషిచ్చే ధైర్యం మాత్రం చాలా ఎక్కువ.
100 మంది ఎదురొచ్చినా సరే నా తమ్ముడు ఉన్నాడన్న ధైర్యం నీకు, నా అన్నున్నాడన్న ధైర్యం నీకు ఉంటది. ఆ ధైర్యాన్ని వదులుకుంటారంటే మాత్రం మీ ఇష్టం, కొట్టుకోండి. సరే, నాకు చెప్పాలనిపించింది చెప్పాను. నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు చూసుకోండి. మావాడు అవును సూపర్ అంకుల్. కదా. గుణవంతుడు ఈ కాలనీకి